హల్లెలూయా హల్లెలూయా. సరే వాక్యంలోకి వెళ్దాం. యేసు వారు ధ్యానిస్తున్నాం. వెరీ గుడ్. ఎన్నో అధ్యాయం? ఇంకా 13 అయిపోయింది. హల్లెలూయా. సరే చివరిసారిగా జరిగిన కుటుంబ ప్రార్థన దేవుడు దేని గురించి మాట్లాడినాడు? కొందరి జీవితాలలో అద్భుతములు జరగకపోవడానికి కారణం ఏంటి? చెప్పలు కూడా గట్టిగా. వెరీ గుడ్. కొందరి జీవితాల్లో అద్భుతాలు జరగకపోవడానికి కారణం ఏంటి అనే అంశం గురించి దేవుడు మాట్లాడినాడు. మీరు విని ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఒకవేళ మర్చిపోయి ఉంటే యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి మీరందరూ చూసి ఆశీర్వదించబడాలని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. హల్లెలూయా. సరే దేవుడు ఈరోజు ఏం మాట్లాడితే చూద్దాం. 14వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదువమ్మా. ఆ సమయమందు చతుర్థోపతి అయిన హేరోదు యేసును గూర్చిన సమాచారము విని ఇతడు బాప్తిస్మమిచ్చు యోహాను అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడు, అందువలననే అద్భుతములు అతనియందు క్రియారూపకములను గుచున్నవని తన సేవకులతో చెప్పెను. ఎలాగును నీవు ఈ సోదరుడైన ఫిలిప్పు భార్యయగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండెను. అతడు ఇతని చంప గొర్రెను గాని జన సమూహము ఇతనిని ప్రవక్తయని ఏచించినందున వారికి భయపడెను. బంట్రోతును పంపి చెరసాలలో యోహానును తల గొట్టించెను. అంతటా యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకొని పోయి పాతిపెట్టి యేసు నొద్దకు వచ్చి తెలియజేసిరి. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడను గాక. హల్లెలూయా. ఇక్కడ జరిగిన సమయం ఏంటంటే, యోహాను అనే ఒక సేవకుడు చనిపోయినారు. ఆ సేవకుడు ఎందుకు చనిపోయినారంటే, హేరోదు అని ఒక రాజు ఉన్నాడు. యోహాను కాలంలో హేరోదు ఆ దేశాన్ని పరిపాలిస్తున్నాడు, ఆ ప్రాంతాన్ని అంతటిని పరిపాలిస్తున్నాడు. ఈయన రాజు. మన భాషలో చెప్పాలంటే ఒక ఎమ్మెల్యేనో, ఒక సీఎం లాగానో, ఒక పిఎంలోనో అలాగా ఒక దేశాన్ని పరిపాలించే రాజు. ఆ రాజు కాలంలో ఈ యోహాను ఎవరంటే ఒక పాస్టర్, దేవుని రాజ్యాన్ని, దేవుని సువార్తను ప్రకటించే ఒక పాస్టర్. ఇక్కడ జరిగిన సమయం ఏంటంటే, ఈయన యోహాను గారు పాస్టర్ కదా. పాస్టర్ ఏం చేస్తాడు? ఊరూరికి వెళ్ళి సువార్త ప్రకటిస్తాడు. అందరికీ సువార్త ప్రకటిస్తాడు. ప్రజలందరికీ యేసుక్రీస్తుని నమ్ముకున్నా నమ్మకపోయినా సువార్త ప్రకటిస్తాడు. ఇప్పుడు ఆ పాస్టర్ ఏం ప్రకటిస్తాడు? ఏం చెప్తాడు మనుషులకి? మీరు తాగండి, మీరు తిరగండి, మీరు వ్యభిచారం చేయండి, మీరు అక్రమ సంబంధాలు పెట్టుకోండి, మీరు అల్లరి పనులు చేష్టలు చేయండి, సినిమాలు పోండి, షికార్లు పోండి, అబ్బాయిలంటే తిరగండి, ఇలాంటివన్నీ చెప్తారా సేవకుడు? ఏం చెప్తాడు? అలాంటివన్నీ ఖండిస్తాడు. ఇలాంటి చెడు పనులు చేయకూడదు, త్రాగుబోతులు సహవాసం చేయకూడదు, త్రాగకూడదు, మందు తాగకూడదు, బీడీ సిగరెట్లు తాగకూడదు, ఇలాంటి నీచమైన పనులు చేయకూడదు, అక్రమ సంబంధాలు చేయకూడదు, వేరొక భార్యతో కానీ వేరొక భర్తతో కానీ అక్రమ సంబంధాలు పెట్టుకోకూడదు, సినిమాలు షికార్లు వెళ్ళకూడదు, ఇలాంటి సీరియళ్ళు పనికిమాలన్నీ షోలన్నీ చూస్తూ ఉండకూడదు, మీ జీవితాన్ని బాగా కాపాడుకోవాలా, మీ కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలా, మీ ప్రవర్తన బాగా కాచుకోవాలా, మీరు అవమానాల పాలు కాకూడదు, నిందల పాలు కాకూడదు అని చెప్పేసి మంచి మాటలు చెప్తూ ఉంటాడు. అంతే కదా. ఆ మంచి మాట చెప్పడం వల్ల
అక్కడ ఉన్న ప్రజలు ఒకవేళ 100 మందికి చెప్పినా ఒక 50 మంది వాళ్ళందరూ మారుతారు కదా. ఒకవేళ 100 మంది మారకుండా 20 మంది 30 మంది అన్నా మారి మంచి మార్గం అని తెలుసుకుంటారు. ఇక్కడ ఈ ఊరు కూడా చాలా మంది సువార్త ప్రకటించబడింది. అందరూ దేవుని సువార్తను విన్నారా లేదా? చాలా మంది విన్నారు. మ్యాక్సిమం విన్నా అందరూ నమ్మినా అందరూ మంచిగా మారినారా? లేదు, కొందరు మారినారు కదా. అందరూ మారకపోయినా కొందరు మంచిగా మారినారు. అమ్మో ఈ చెడు పని, ఈ పాప పనులు ఇప్పుడు చేయకూడదు, ఇలా అనకూడదు, ఇలా మాట్లాడకూడదు, కొందరు మారి ఇలాగా స్వార్థ జరుగుతుంది. ఇలాగ స్వార్థ జరుగుతుంటే ఇప్పుడు పక్కన ఊర్లో వాళ్ళకి తెలుస్తుంది కదా, ఈ ఊర్లో వాళ్ళు యేసుక్రీస్తుని నమ్ముకున్నారంట, దేవుని నమ్ముకున్నారంట. ఇప్పుడు వాళ్ళు ఒకప్పుడు అలాగున్నారంట, ఒకప్పుడు ఇలాంటి చెడు పనులు చేశాడంటే, ఒకప్పుడు త్రాగుబోతులు అంట, ఒకప్పుడు తిరిగిపోతులు అంట, ఒకప్పుడు అలాగంట, ఒకప్పుడు ఇలా అంటప్పుడు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత అక్కడికి వెళ్తున్న తర్వాత వీళ్ళ బ్రతుకులు మారినాయంట. వీళ్ళు ఇప్పుడు త్రాగుడు మానేసినారంట. అలాంటి పాపిష్టి పనులు చేయడం మానేసారంటే ఇప్పుడు చాలా చక్కగా మంచిగా బ్రతుకుతున్నారంట. ఎంత గొప్పగా ఉన్నారు, ఎంత మంచి పేరు వచ్చిందని చుట్టుపక్కల ప్రాంతాలంతా వ్యాపిస్తుంది కదా. చుట్టుపక్కల ప్రాంతాలంతా వ్యాపించినప్పుడు అందరికీ తెలుస్తుంది కదా, ఓహో ఇట్లా ఇట్లా జరిగిందా, ఆ ఊర్లో ఇట్లా జరిగిందా, ఇప్పుడు మంచోళ్ళు అయిపోయినారా అట్లా సాక్ష్యం అంతా పోతుంది. అలా సాక్ష్యం పోయి 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 ఎక్కడ వరకు పోయిందంటే ఆ దేశాన్ని పరిపాలిస్తున్న, ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజు దగ్గరికి పోయింది. అక్కడ పాస్టర్ పోయినాడంట, సేవ చేస్తున్నాడంట. ఆ పాస్టర్ కాకుండా ఆ ఊర్లో ప్రజలందరూ చాలా నీచంగా బ్రతుకుతుండేవాళ్ళంట. చాలా నీచమైన పనులు, పాపిష్టి పనులు చేసేవాళ్ళంట. తర్వాత ఆ పాస్టర్ ఎవరు, యోహాను అనే పాస్టర్ పోయి, ఇది నీచమైన జీవితం, ఇలాంటి జీవితం బ్రతకూడదు, మీరు యేసుక్రీస్తుని నమ్ముకోండి, యేసుక్రీస్తు చెప్పినట్టు మీరు నడుచుకొని మీ జీవితాలు బాగుపడతాయి, మీ పిల్లల జీవితాలు బాగుపడతాయి అని చెప్పిన తర్వాత వాళ్ళు మారినారంట. ఇప్పుడు వాళ్ళ జీవితాలు చాలా చక్కగా ఉన్నాయంట, మంచి పేరు వచ్చిందంట, వాళ్ళ పిల్లలు కూడా మంచి ప్రవర్తనలో ఉన్నారంట, మంచి బ్రతుకు వాళ్ళకి వచ్చిందంట, గొప్ప స్థాయిలో ఉన్నారంట అని చెప్పేసి అంతా ప్రాకింది. ఆ పాస్టర్ యొక్క స్వార్థ, ఆ పాస్టర్ యొక్క ఆ దేవుని రాజ్యం కట్టడం అదంతా ఆ చుట్టుపక్కల ప్రాంతాలంతా బాగా విస్తరించింది. ఆ పాస్టర్ పేరు బాగా మారిమోగిపోయింది. ఎందుకంటే చాలా బాగా పాస్టర్ చేశాడు. చాలామంది పాస్టర్లు ఉన్నారు, యేసన్న గారు ఉన్నారు, రకరకాల పాస్టర్లు ఉన్నారు, జాన్ వెస్లీ గారు ఉన్నారు, ఇలాంటి పాస్టర్, అబ్రహాం పాస్టర్ గారు, వీళ్ళందరూ ఉన్నారు కదా, జయపాల్ పాస్టర్ గారు, వీళ్ళందరూ ఉన్నారు కదా. ఇలాంటి పాస్టర్ల పేర్లు చాలా గొప్పగా చెప్పబడుతుంటాయి. ఎందుకు? వాళ్ళు చేసిన సువార్త వాళ్ళ వల్ల ఎంతోమంది ప్రజలు, లక్షల మంది కుటుంబాలు మారినాయి. అలా లక్షల మంది కుటుంబాలు మారినారంటే ఖచ్చితంగా పెద్ద పెద్ద అధికారులు కూడా తెలుసుంటుంది కదా, ఓహో వాళ్ళు మార్చింది ఈ పాస్టరా, ఈ పాస్టర్ వల్ల వీళ్ళు యేసుక్రీస్తుని నమ్ముకొని బాగైనారా అని తెలుస్తుంది కదా. అలాగా యోహాను ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు చాలామందిని యేసుక్రీస్తులోకి నడిపించారు. అనేక మందికి బాప్తీసాలు ఇచ్చాడు. యోహాను గురించి మత్తయి స్టార్టింగ్లో రాయబడింది, పరలోక రాజ్యం సమీపించడం కనుక మీరు మారు మనసు పొందండి, ఈ పాపిష్టి లోకం, ఈ పాపిష్టి పనులన్నీ విడిచిపెట్టి దేవుని నామంలో బాప్టిజం పొందండి అని చెప్పి అందరికీ ప్రకటిస్తుంటాడు. ప్రజలందరూ యోహాను దగ్గరికి వచ్చి బాప్టిజం పొంది తమ పాపాలను ఒప్పుకొని బాప్టిజం పొందుకొని రక్షింపబడేవాళ్ళంట. అలాగా ఈయన అనేక మందిని మంచి మార్గంలో నడిపించాడు సేవకుడు, దేవుని సువార్తను ప్రకటించి. ఈ విషయం అక్కడున్న ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజుకు తెలిసింది. తెలిసిన తర్వాత వెంటనే రాజు ఏం చేస్తాడు, ఒక మంచి వ్యక్తి గురించి తెలిసిన తర్వాత ఏం చేస్తాడు, పిలిపిస్తాడు. అలాగే ఆ రాజు కూడా ఇతన్ని పిలిపించినాడు, ఈ పాస్టర్ని పిలిపించినాడు. ఆ పాస్టర్ని పోయి పిలుచుకోరంటారా, నేను కూడా ఆ పాస్టర్ చెప్పే మాటలు వింటానని చెప్పేసి పిలుచుకొని రప్పించినాడు. ఇప్పుడు ఈ పాస్టరు రాజు దగ్గరికి వచ్చినాడు, సీఎం ఆఫీస్కో పిఎం ఆఫీస్కో అనుకోండి, ఎమ్మెల్యే క్వార్టర్స్కో ఎక్కడికో అనుకోండి, అధికారి దగ్గరికి, ఆ పెద్ద పరిపాలిస్తున్న అధికారి దగ్గరికి వచ్చినాడు. ఈ రాజు ఎందుకు పిలిపించినాడు, ఈయన చెప్పే మాటలు వినాలని. ఆయన కూడా అందరికీ ప్రకటించి మంచి మాట చెప్పినాడు కదా, నాకు కూడా ఏదైనా చెప్తాడు, నేను కూడా ఇందాము ఏం చెప్తాడు అనే ఉద్దేశంతో ఈయన పిలిపించినాడు. ఎవరైనా సరే పెద్ద పెద్ద ఆఫీసర్లు సీఎం పిఎం ఎమ్మెల్యే కావచ్చు, లేదంటే పెద్ద ఆఫీసర్లు ఎవరైనా మామూలు సేవకులను పిలిచి, ఏదైనా మంచి పని వాళ్ళు చేసేవాళ్ళని పిలిచి, మీరు ఏదైనా నాకు చెప్పండి, నాకు ఏదైనా మీరు కూడా నాకు వచ్చి ఏదైనా మాట చెప్పండి అంటే ఏం చెప్తారు మామూలుగా? ఏం చెప్తారు? సపోజ్ గెలిచిన అనుకుంది ఎమ్మెల్యేనో సీఎంఓ పిఎంఓ గెలిచినాక ఏం చెప్తారు, అబ్బా మీరు చాలా కష్టపడ్డారండి, మీరు ఇలా కష్టపడడం వల్లే మీరు ఇంత స్థాయికి వచ్చినారు, గెలిచినారు, మిమ్మల్ని అందరూ ఇలా గెలిపించినారు అని చెప్తారు. మీరు చాలా మంచోళ్ళండి, మీరు చాలా గొప్పవాళ్ళని చెప్తారు. ఎందుకు? ఆయన రాజు. ఒకవేళ ఆయన గురించి చెడుగా చెప్తే
ఏమైనా చేస్తాడు అనే భయంతో ఒకవేళ వాళ్ళు ఏం చేసినా సరే, వాళ్ళు ఒకవేళ అన్యాయాలు చేసినా అక్రగాలు చేసినా వాళ్ళు చెడ్డ పనులు చేసినా సరే, అమ్మో మనకెందుకు వచ్చింది అసలు నాయన ఇంత పెట్టుకుంటే మన బ్రతికి లేడా మనమేడా మన చంపారేస్తారు, ఏదో పోయింది వాళ్ళు బాగుండి మంచి వాళ్ళు అని చెప్తే వాళ్ళు కూడా పొంగిపోయి మనం కూడా గొప్పగా చూస్తారు, మనకి ఎప్పుడైనా సహాయం చేస్తారన్న ఉద్దేశంతో వాళ్ళు చేసిన తప్పుడు పనులన్నీ పక్కన పెట్టేసి ఏం చెప్తారు, అయ్యా మీరు మంచి వాళ్ళు, మీరు గొప్ప వాళ్ళయ్యా, మీరు సూపర్ అయ్యా, మీరు తోపయ్యా, మీరు తురుమయ్యా, మీరు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు చెప్పి పొగిడేస్తారు. పొగిడిన తర్వాత వాళ్ళు కూడా ఎస్ 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 అని చెప్పేసి వీళ్ళు కూడా పొగిడి వాళ్ళకి ఏదో బహుమతి రావడమో గొప్ప చేయడమో ఏదో చేయడమో చేసి పంపించేస్తారు. అలాగా ఆ ఉద్దేశంతో ఈ రాజు యోహాన్ పాస్టర్ని పిలిపించినాడు. యోహాన్ పాస్టర్ వచ్చి నా గురించి కూడా గొప్పగా చెప్తే అందరు ప్రజలకు అబ్బా ఈ పాస్టర్ మా గొప్పగా చెప్పినాడంటే అక్కడ నమ్ముకున్న వాళ్ళు అంటారు కదా, అబ్బా మా పాస్టర్ గొప్పగా చెప్పినాడంటే ఇంక మంచోడు అనుకుంటారు. ఇది ఇప్పుడు నేనే ఉన్నాను, సపోజ్ నేను ఒక వ్యక్తిని పిలుచుకొచ్చి ఈయన చాలా మంచోడు అని చెప్పినా అనుకో, అప్పుడు మీరు అందరూ ఏం చేస్తారు, మా పాస్టర్ చెప్పినాడు రా, మా సేవకుడు చెప్పినాడు రా ఆయన మంచోడని, కాబట్టి ఆయన మంచోడరా అని అనుకుంటారు లేదా? మీకు ఆయన మంచోడని తెలియకపోయినా, మంచోడో చెడ్డోడని తెలియకపోయినా కేవలం నేను చెప్పినానని ఆయన మీరు మంచోడని నమ్మేస్తారు, ఆయన గురించి మీకు ఏం తెలియకపోయినా. అలాగే ఈ హేరోదు ఏమనుకున్నాడంటే ఈ పాస్టర్ని పిలిపించుకొని ఈ పాస్టర్ దగ్గరికైనా నేను బిల్డప్లు నేను మంచోడిని నేను గొప్పని అని చెప్పించుకుంటే ఇతని వల్ల రక్షింపబడిన వాళ్ళు, ఇతని వల్ల నా దేవుని తెలుసుకున్న వాళ్ళు, మంచిగా బతుకున్న వాళ్ళందరూ ఆహా రాజు మంచోడంట, మా పాస్టర్ చెప్పినాడు, మా సేవకుడు చెప్పినాడు, రాజు మంచోడు అని చెప్పేసి చిరకాలం నన్నే రాజుగా నిలుపుకుంటారు, మళ్ళీ నా రాజ్యరకం పోనే పోదు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో పాస్టర్ని పిలిపించినాడు. పాస్టర్ ఇప్పుడు ఏం చెప్పాలా, రాజా మీరు చాలా మంచోళ్ళు, మీ పరిపాలనా కాలంలో ప్రజలందరూ చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు, మీ పరిపాలన లాంటి పరిపాలన ఇంకెప్పుడు మేము చూడలేదు, ఇంతకుముందు ఎప్పుడు లేదు, మీరే చక్కటి రాజు, ముందు పుట్టిన రాజులు ఎవరు కూడా నీలాగా పరిపాలన చేయలేదు రాజా అని చెప్పాలా. ఎవరైనా చెప్పాల్సిన సిచ్యువేషనే కదా. ఒకవేళ ఆ రాజు దుర్మార్గుడైనా, ఆడి పరిపాలన అడ్డగోళంగా ఉన్నా, లేకపోతే వాడు ప్రజల్ని హింసించినా, బాధ పెట్టినా, రకరకాలుగా భయపెట్టినా సరే, కానీ చెప్పేవాడు ముందు రాజు, వాడు మన గురించి చెడ్డగా చెప్తే వాడు చంపేస్తాడు అనే భయంతో ఏం చెప్పాలా, వాడు ఎలాంటి దుర్మార్గుడైనా ఎలాంటివాడైనా సరే నువ్వు మంచోడు రాజా, నువ్వు మంచోడు అని చెప్పాలా. ప్రాణాల మీద ఆశ ఉండేవాడు. అయితే ఈ యోహాన్ ఏం చేసినాడు తెలిసిన, అడిగినాక హేరోదు రాజు చెప్పండి పాస్టర్ గారు ఇప్పుడు నా గురించి చెప్పండి అంటే, అయ్యా హేరోదు రాజు గారు మీకు ఒక విషయం చెప్పాలా అంటున్నాడంట. ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏంటి, అందరినీ పిలిపించినాడు ఈ రాజు, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ పిలిపించాడు. ఎందుకు, ఈ పాస్టర్ నా గురించి గొప్పగా చెప్పేస్తాడు, గొప్పగా చెప్పేసి వీళ్ళందరూ వినేసి నన్ను గొప్ప చేస్తారని చెప్పేసి పెద్ద పెద్ద అధికారులు అందరూ పిలిపించినాడు. ఆ దగ్గర ఉండే మంత్రుల్ని, సైన్యాధిపతుల్ని అందరూ, ఇప్పుడు సీఎం దగ్గర మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, వాళ్ళు వీళ్ళందరూ వస్తారు కదా, కలెక్టర్లు అందరూ ఉంటారు కదా, మన గురించి ఇవ్వడం చెప్పేటప్పుడు అందరూ ఉంటారు కదా. అలాగా నా గురించి ఇప్పుడు గొప్పగా చెప్తాడు, వీళ్ళందరూ వినాలి నా గురించి, వీళ్ళందరూ విని అబ్బా రాజు చాలా మంచోడు అని నా గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ హేరోదు రాజేమో అందరినీ పిలిపించాడు. మంచి మంచి ప్రముఖుల్ని, గొప్ప పేరుండే వాళ్ళని, పక్క దేశపు రాజుని, ఆ ప్రాంతపు రాజుని, ఆ ప్రాంత పరిపాలించిన అందరినీ పిలిపించేసాడు. గొప్ప గొప్ప మంత్రులు, అధికారులు అందరూ కూర్చో ఉంటారు. ఇప్పుడు పాస్టర్ పిలిపించి రాజా పాస్టర్ గారండి ఇప్పుడు చెప్పండి నా గురించి అంటే, ఈ పాస్టర్ గారు ఏం చెప్పారంటే, యోహాన్ పాస్టర్ గారు, హేరోదు రాజా నేను ఒక విషయం చెప్పాలనుకుంటాను మీకు, అది ఏంటంటే మీకు ఒక భార్య ఉండగా మీ తమ్ముడి భార్యని మీరు ఉంచుకున్నారు, మీ తమ్ముడి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు, మీకు సిగ్గుందా, మీరు ఇంత పెద్ద రాజు అయ్యండి ఇలాంటి పని చేయొచ్చా, మీ తమ్ముడి భార్యని మీరు ఉంచుకుంటారా అని అన్నాడట. ఎక్కడ, సింగిల్గా రూమ్లోనా, రూమ్లో పిలిచి చెప్పాడా? రాజుతో పాటు పక్క దేశపు రాజులు, అక్కడున్న అధికారులు, ఆ దేశంలో ఉన్న గొప్ప గొప్ప ప్రముఖులు అందరూ ఉంటే, ఆయన సింహాసనం మీద కూర్చుంటే అరే ఇంతమంది ఉన్నారే, రాజు గురించి చెప్తే భటులు కూడా ఉన్నాడే, ఒక రాజు ఒక ఆజ్ఞిస్తే ఆ భటులు వచ్చి చంపేస్తారే, ఇంతమంది దగ్గర ఆయన పరువు ఎదుగు తీసేది ఏమనుకోలే. హే రాజా, నువ్వు నీ తమ్ముడి భార్యతో అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నావు, అసలు నువ్వు ఇలాంటి పని చేయొచ్చా, ఇలా వేరొకరి భార్యతో నువ్వు అక్రమ సంబంధాన్ని పెట్టుకోవచ్చా అని చెప్పి ఆ ఊళ్ళో ఉండే అక్కడ వచ్చిన సభకులు అందరి మధ్య గట్టిగా చెప్పినాడంట. ఇప్పుడు రాజు ఏమనుకుంటాడు చెప్పండి, ఇప్పుడు రాజుకి ఏమనుకుంటాడు, మామూలు కోపం వస్తుందా? అప్పుడు అక్కడ ఉండే వాళ్ళందరూ అట్ట చూస్తారా, ఛీ
ఇన్ని రోజులు మంచి మంచి రాజు అనుకున్నాము, తమ్ముడు భార్యనే ఉంచుకున్నాడు. తమ్ముడు భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. చిచ్చి ఇలాంటి వాడి దగ్గర మనం ఎన్ని రోజులు స్నేహం చేసింది, ఇలాంటి వాడితో మనము మంచోడు అనుకుని చెప్పేసి అందరూ కొంచెం నీచంగా చూస్తారా లేదా, అసహ్యంగా చూస్తారా లేదా, అప్పుడు రాజుకి ఏమొస్తుంది? దీనంతటి కారణము ఈడే నా బండారం బయట పెట్టినాడు. ఇన్ని రోజులు నేను గుట్టుగా ఎవరికి తెలియకుండా ఈ అక్రమ సంబంధాన్ని, ఈ సంబంధాన్ని నేను మెయింటైన్ చేస్తూ వచ్చిన వీడి వల్ల నా బండారం బయటపడిపోయింది. ఒకవేళ ఇంట్లో ఉండి నేను ఒకడే ఉన్నప్పుడన్నా చెప్పింటే సరేలే నేను గుమ్మున వదిలేసింది. ఇప్పుడు ఈ వార్త అంతా చుట్టుపక్కల గ్రామాలంతా పాగిపోయింది, చుట్టుపక్కల దేశాలంతా పాగిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు నన్ను హీనంగా చూస్తారు. ఇప్పుడు ఈ ఓట్లు వేసుకోవడానికి ఎవడు వెళ్ళినా సరే ఈడో తమ్ముడు భార్య ఉంచుకోవాలంటే అక్రమ సంబంధం లేకుంటే ఈడిగా మనం ఓటేసేది, మన పిల్లలు కూడా చెడిపోతారు ఇలాంటి వాళ్ళకి ఓటేస్తే అని అంటారు లేదా? ఇప్పుడు ఏదైనా రాజకీయ నాయకుడు వచ్చాడు ఓటు కోసము, ఆ రాజకీయ నాయకుడు రౌడీనో లేకపోతే చాలా అక్రమాలు చేసినాడు, అలాంటి వాళ్ళు చేసినాడు, ఓటేస్తాం మనమన్నా ఇలాంటి వాడికి ఓటేస్తే మన భవిష్యత్తు మన జీవితాలు పోతాయని చెప్పేసి ఉద్దేశంతో ఓట్లు వేయం కదా. అలాగే ఇప్పుడు ఆ దేశంలో ఉండే వాళ్ళందరికీ ఇతనంటే ఏమొచ్చేసింది? పరమ అసహ్యం వేసింది. ఆ తమ్ముడు భార్య ఉంచుకున్నాడంట, అంత దుర్మార్గుడు, సొంత తమ్ముడు భార్యని ఎట్లా ఉంచుకుంటాడు, అతను ఎట్లా అక్రమ సంబంధం పట్టుకుంటాడు అని అక్కడ ఉన్న వాళ్ళందరూ అసహించుకున్నారంట. రాజుకు లేనంత పట్టలేనంత కోపం వచ్చేసింది. ఎంత కోపం వచ్చేసింది? నా పరువుని ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఎవరికీ తెలియకుండా ఈ సంబంధాన్ని నేను మెయింటైన్ చేస్తుంటే ఈ సేవకుడు చెప్పేసినాడే, ఎవరికి తెలియదే నాకు ఎట్లా అక్రమ సంబంధం అని, నా తమ్ముడి భార్య అయితే నేను అక్రమ సంబంధం పెట్టుకుని ఎవరికి తెలియకుండా నేను మెయింటైన్ చేస్తున్నానే, అలాంటిది ఈ సేవకుడు బయట పెట్టేసినాడు. ఇతనికి సేవకుడి దేవుడు చెప్పినాడో లేకపోతే వాళ్ళ దేవుడు చెప్పాడో ఏమో, కానీ నా అక్రమ సంబంధాన్ని బయట పెట్టేసి ఇప్పుడు ఈ దేశంలోనే నా పరువు అంతటిని తీసేశాడు. ఇప్పుడు నేను తల ఎత్తుకుని ఎలా బ్రతకాలా, అందరూ నన్ను ఒక నీచంగా చూస్తుంటారు కదా, ఒక అసహ్యంగా చూస్తుంటారు కదా, ఇప్పుడు నేను ఎలాగ బ్రతకాలా అని చెప్పేసే ఉద్దేశంతో ఇతనికి ఎలాగైపోయిందంటే దీని అంతటికి కారణము ఈ పాస్టే. ఈయన ఎలాగైనా ఈ భూమి మీద ఉంచకూడదని చెప్పేసి అక్కడ ఉండే వాళ్ళందరూ ఇలా చి అని తూ అనే మొగం మీద ఉంచేసి వెళ్ళిపోయినారంట. ఇలాంటి వాడి దగ్గర మనం ఎందుకు వచ్చిన ఇలాంటి వాడి దగ్గర మన ఇలాంటి వాడి దగ్గరికే మనం వచ్చిందని చెప్పేసి అక్కడ వచ్చిన రాజులు అందరూ వెళ్ళిపోతే ఈ రాజు అక్కడ అందరూ ఈ సేవకుడు తను పట్టుకొని జైలు అంటారు, జైలుకొని జైలు అంటే అక్కడ బట్టలు ఉండేది అందరూ జైలు వేసినంట. ఈ రాజుకి ఇంత నా పరువు ఇంట్లో తీసినాడు కదా, ఈయన చంపి బారేయాలా అనే ఉద్దేశంతో ఉన్నాడంట. కానీ ఈయన ఎవరైనా ఆషామాష పాస్టరా, ఏహనా నాలాంటి పాస్టరా, 4-5 కుటుంబాల పాస్టరా, ఆ ఆ దేశం మొత్తంనే మార్చిన పాస్టర్ ఆయన, గొప్ప పాస్టర్. అమ్మో ఈ పాస్టర్ని మనం జైలు వేసినాం కానీ ఈ పాస్టర్ గారు ఏమైనా హాని చేస్తే ఆ పాస్టర్ వల్ల రక్షింపడిన వాళ్ళందరూ మనం చంపేస్తాడు. కాబట్టి ఈయనేం చేతి జైలు వేసి కొన్ని రోజులు హింసిద్దాం, బాధ పెడదాం, ఆ తర్వాత ఆ బాధ తట్టుకోలేక ఆయన చచ్చిపోతాడు, అప్పుడు ఆయన చచ్చిపోయాడని చెప్పేసి అని ఉద్దేశంతో జైలు వేసాడని చెప్పేసి జైలు వేసినారు. ఆ తర్వాత కొన్ని సందర్భాలు జరిగినాయి, అవి అంతా నేను చెప్పేంత టైం లేదు కాబట్టి ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆ రాజే కొన్ని తప్పని పరిస్థితుల్లో ఆ పాస్టర్ యొక్క తల నరికేయమని చెప్తాడు. తల నరికేస్తాడు, ఆ పాస్టర్ చచ్చిపోతాడు. ఆ పాస్టర్ నమ్ముకుని శిష్యులు ఉంటారు కదా, ఇప్పుడు ఆ సేవకుడితో పాటు తర్వాత సేవకులు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఆ పాస్టర్ గారిని తీసుకెళ్ళిపోయి సమాధి భూస్థాపన కార్యక్రమం జరిగించేస్తారు. అదంతా పక్కన పెట్టండి. దీని నుంచి దేవుడు ఈరోజు మనందరితో ఏం మాట్లాడుతుందంటే, అక్కడ హేరోదు రాజు తన తమ్ముడి భార్యని అక్రమ సంబంధం పెట్టుకొని ఉండడం నిజమా కాదా? నిజమా కాదా? నిజమే, అది నిజం. ఆ నిజము ఒకవేళ అంత ముందు చెప్తే నష్టం జరుగుతుందా జరగదా? ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకు? అతడేమో ఆషామాషి వ్యక్తి కాదు, అతడు గొప్ప రాజు, పరిపాలిస్తున్న రాజు. అంత పెద్ద రాజు ముందర అంతమంది ప్రముఖులు కూర్చున్న చోట్లో ఈ నిజాన్ని బయటపెడితే ఖచ్చితంగా ఆ రాజు ఇతన్ని హింసిస్తాడు, బాధపడతాడు, చంపేస్తాడని ఈ పాస్టర్ గారు కూడా తెలుసా తెలియదా? తెలుసు. అది జనరల్గా మనం ఊహించుకోవచ్చు. ఎవరైనా పెద్దోళ్ళకి సంబంధించిన ఏదైనా తప్పు మనకు తెలిస్తే అది పెద్దోళ్ళ ముందు చెప్పినా, ఒక ఎవరు లేకపోయినా చెప్పినా సరే వాళ్ళు చంపేస్తారు.
వాళ్ళు హింసించడం బాధ పెడతారో చేస్తారు కదా. ఒక్కరో ఉన్నప్పుడు చెప్పినా ఇప్పుడు ఈయన ఎమ్మెల్యే అనుకోండి, నాకేదో ఈయన గురించి ఏదో తెలిసింది అనుకుందాం, ఈయన ఎమ్మెల్యే ఏదో చేసినాడు పనికి మాలిన పని, అది నాకు తెలిసింది అనుకుందాం. ఎవరు లేరాడా ఎమ్మెల్యే దగ్గర పోయి ఏం సార్ మీరు అప్పుడు ఇట్లా ఇట్లా చేసినారంటే అని అన్నాను అనుకో, ఎవరు లేకపోయినా చెప్పినా ఈయన ఏమనుకుంటాడు, అరే నా గురించి ఇతను తెలిసిపోయింది, ఇతన్ని ఏదో ఒకటి చేయాలా, ఇతను ఈ విషయం ఇంకొకరు చెప్పకూడదు, చెప్పకుండా అంటే ఇతను భయపెట్టో బెదిరించో బతిమాలు ఏదో ఒకటి చేసేయాలా, భయపెట్టడం కూడా చంపేద్దాం అని ఏదో ఒకటి అనుకుంటాడా లేదా, అనుకుంటాడు. ఒక్కడే ఉన్నా అలాంటిది అందరి ముందు ఉన్నా అలాంటి నిజం బయట పెడితే ఖచ్చితంగా అతను నన్ను ఏదో ఒకటి చేస్తాడు అని తెలుస్తా తెలియదు ఇతనికి. ఖచ్చితంగా నన్ను ఇబ్బంది పెట్టడమో బాధ పెట్టడమో శ్రమ పెట్టడమో కష్టపెట్టడమో లేదంటే చంపేయడమో ఏదైనా చేస్తాడని ఇతనికి తెలుసు, ఈ పాస్టర్కి తెలుసు. ఆ నిజం అక్కడ చెప్తే ఖచ్చితంగా నాకు నా కుటుంబానికి నష్టం జరుగుతుందని తెలుసు, బాధ శ్రమలు వస్తాయని తెలుసు, ఈవెన్ నా ప్రాణమే పోతుంది అనే విషయం కూడా ఇతనికి తెలిసినా కూడా ఆ నిజం చెప్పడానికి వెనకపోలేదు. ఆ ఎదుటి వ్యక్తి రాజా, ఆడు పరిపాలించినవాడా, చుట్టూ ప్రముఖులు ఉన్నారా, వాళ్ళు ఉన్నారా, వీళ్ళు ఉన్నారా అని పట్టించుకోలేదంట. నిజాన్ని నిక్కచ్చుగా ఎదుటివాడు ఎలాంటి వాడైనా సరే, ఆడు మంచోడా చెడ్డోడా, అధికార కాదా, పవర్ ఉన్నోడా లేనోడా, చుట్టుపక్కల ప్రముఖులు ఉన్నారా ఎవరు లేరా, ఒక్కడే ఉన్నాడా అందరూ ఉన్నారు, ఏం పట్టించుకోవాలా, నిజాన్ని నిక్కచ్చిగా చెప్పేసానంట. ఆ నిజం చెప్తే నాకు నష్టం వస్తుందా కష్టం వస్తుందా బాధ సంతోషమా ఇబ్బందా నాకేమైనా లాభమా నష్టమా ఏమనుకోరా, అది నిజం నేను చెప్పి తీరాల, అది నిజం నేను చెప్పి తీరాల అనే ఉద్దేశంతో అతనికి ఏం జరుగుతుందో పట్టించుకోవాలా, ఆ చుట్టుపక్కల ఎవరున్నారో పట్టించుకోవాలా, ఎదుటి వ్యక్తి ఎవరో పట్టించుకోవాలా, అవేం పట్టించుకోకుండా ఇది నిజం నేను చెప్పి తీరుతాను అనే ఉద్దేశంతో ఆ పాస్టర్ గారు చెప్పారు. దీని నుంచి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నిజం కోసం నువ్వు నిలబడుతున్నావా అనే అంశాన్ని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. నేనా అదే నిజం కోసం నేను నిలబడుతున్నానా, నేను నిలబడుతున్నా అంటే మనకు చాలా చాలా నిజాలు తెలిసింటాయి, ఏది నిజము ఏది అబద్ధము మనకు తెలుసు. ఆ సిచ్యువేషన్ చెప్పే సందర్భాలు వస్తాయి, ఏది నిజమో ఏది అబద్ధమో చెప్పే సిచ్యువేషన్లు మనకు వస్తాయి. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు, నిజం చెప్పే సిచ్యువేషన్ వచ్చినప్పుడు అక్కడ నువ్వు ఆ నిజాన్ని నిక్కచ్చిగా చెప్తున్నావా, లేకపోతే అక్కడ ఉండే మనుషుని వ్యక్తిని బట్టో, ఆ నాయకుని బట్టో, ఆ అధికారిని బట్టో, లేకపోతే చుట్టుపక్కల ఉండేది బట్టో మనకి ఎందుకు వచ్చిందిలే ఈ నిజం చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో, మనల్ని ఇబ్బంది పెడతారేమో, మనల్ని బాధ పెడతారేమో, మనల్ని హింసిస్తారేమో, మన కుటుంబానికి ఏమన్నా నష్టమేమో, మన పిల్లలకి ఏమన్నా నష్టమేమో అని ఆ నిజాన్ని చెప్పకుండా నువ్వు అబద్ధం చెప్పడమో లేకపోతే సైలెంట్గా ఉండడమో చేస్తున్నావు అనేది దేవుడు అడుగుతున్నాడు. రకరకాల సందర్భాలు మనకు వస్తాయి, ఏది నిజమో ఏది అబద్ధం మనకు తెలుస్తుంది. అక్కడ ఇది నిజం రా ఇది అబద్ధం రా అనే విషయం మనకు క్లారిటీగా అర్థమైపోతుంది. ఇతరులు చేసేదో లేకపోతే ఇతరులు చూపించేదో లేకపోతే వాళ్ళు మాట్లాడేదో లేకపోతే వాళ్ళు చేసే పనిలో మనం చూస్తాం. అలా చూసినప్పుడు అది నిజమా కాదా అబద్ధం చెప్పే సందర్భం మనకు వస్తుంది. అలాంటి సందర్భంలో నువ్వేం చేస్తున్నావు, ఆ నిజం కోసం నువ్వు నిలబడుతున్నావా లేకపోతే సైడ్ అయిపోతున్నావా అనేదే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. మీకు చెప్పాలంటే చాలామంది విగ్రహారాధన చేస్తుంటారు, బలులు అర్పిస్తుంటారు, చాలామంది సినిమాలు చూస్తుంటారు, కొంతమంది తాగే వాళ్ళు ఉంటారు, కొంతమంది వ్యభిచారం చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమ వివాహాలతో తిరిగే వాళ్ళు ఉంటారు. ఇలా రకరకాల చెడు పనులు చేసేవాళ్ళు ఉంటారు కదా. ఆ చెడు పనులు చేసేటప్పుడు అది అబద్ధమో నిజమో నీకు తెలిసే తెలీదా? అలా తెలిసినప్పుడు ఆ వ్యక్తిని చూసి ఏంట్రా నువ్వు పనికి మాలు పని చేస్తున్నావు, ఇలా చేసావని నువ్వు అలా చేసావని అలా ఉన్నావని ఇలా ఉన్నావని అని నువ్వు ఆ నిజాన్ని నిక్కచ్చిగా చెప్తున్నావా, లేకపోతే ఆ ఎదుటి వ్యక్తి ఒక నాయకుడనో ఒక అధికారనో ఒక మంచి ధనవంతుడనో మంచి పేరున్నాడనో లేకపోతే అతని దగ్గర ఎక్కువ మంది మనుషులు ఉన్నారేమో అనో అతను చెప్పే మాట అందరూ వింటారనో భయపడిపోయి బెదిరిపడిపోయి ఆ నిజాన్ని నువ్వు దాచిపెట్టేయడమో లేకపోతే అబద్ధం చెప్పడమో లేకపోతే సైలెంట్గా ఉండిపోవడమో నువ్వు చేస్తున్నావా?
అనేది దేవుడు మాట్లాడుతున్నాడు. యోహానికి చెప్పడానికి అవకాశం వచ్చింది, ఏది నిజం ఏది అబద్ధం. వచ్చినప్పుడు నిజాన్ని నిక్కచ్చుగా చెప్పాడు. ఏయ్, నువ్వు చేస్తుంది తప్పు, పనికి మాలిన పని నువ్వు చేస్తున్నావు. నీ సొంత తమ్ముడి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నావు. అసలు అక్రమ సంబంధం పెట్టుకోవచ్చా? వేరొక పురుషుని వేరొక భార్యతో వేరొకరి భర్తతో అక్రమ సంబంధం పెట్టుకోవచ్చా? ఇలాంటి బ్రతుకు ఉండొచ్చా అని చెప్పేసి నిజాన్ని నిక్కచ్చుగా చెప్పాడు. అలాగా నిజాన్ని నిక్కచ్చుగా చెప్పే ఆ ధైర్యం నీకుందా? నిజం కోసం నిలబడుతున్నావా అనేది దేవుడు అడుగుతున్నాడు. శద్రక్ మేషక్ అబేద్నెగో గురించి మీకు తెలుసు. శద్రక్ మేషక్ అబేద్నెగోల్ని అక్కడ ఆ రాజు నెబుకద్నెజర్ రోజు చెప్పినా మీకు అదంతా తెలుసు. ఆ దేశంలో ఒక విగ్రహాన్ని చేపించేసి అందరూ ఈ విగ్రహానికి, నేను చేయించిన ఈ దేవుని విగ్రహానికి మీరు మొక్కాలా అంటే ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ ఆ విగ్రహానికి మొక్కినారంట. ఇదే దేవుడు అని చెప్పేసి వాళ్ళందరూ ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ మొక్కినారు. కానీ ఒక్క శద్రక్ మేషక్ అబేద్నెగోలు మాత్రం మొక్కల. వాళ్ళు మొక్కలేదని రాజు ఏం చేసినాడు, రే మీరు మొక్కకపోతే మిమ్మల్ని అగ్నిగుణం లేసి చంపేస్తా అని చెప్పినాడు లేదా? మీరు మొక్కకపోతే అగ్నిగుండంలో మీకు గతి. ఇప్పుడు మళ్ళీ వస్తుంది, నేను పెట్టించిన విగ్రహం దేవుడని మీరు ఒప్పుకొని ఆ విగ్రహానికి మొక్కినారా సరిపోయి, లేకపోతే మిమ్మల్ని అగ్నిగుండంలో వేస్తానని చెప్తే శద్రక్ మేషక్ ఏం చెప్పినారు? ఎదుటిండేడు రాజు అయినా సరే, ఆ ప్రపంచాన్ని ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు అయినా సరే, అక్కడందరూ ప్రధానమంత్రులు, మంత్రులు, సైన్యాధిపతులు, అధికారులు అందరూ ఉన్నా సరే, ఆ విగ్రహాన్ని దేవుడిని ఒప్పుకోకపోతే, ఆ విగ్రహానికి నమస్కరించకపోతే అగ్నిగుండంలో వేసి మేము కాలిపోయి బూడిదైపోతాం అని వాళ్ళకి తెలిసినా సరే, అగ్నిగుండంలో వేస్తాడని తెలిసినా సరే, 7 రెట్లు అగ్నిని ఎక్కువ చేస్తాడని తెలిసినా సరే, వాళ్ళు ఏమంటున్నారంట, ఏ రాజా, ఈ విగ్రహం దేవుడు కాదు, మేము నమ్ముతున్న యేసు ప్రభువే జీవము గల దేవుడు, ఆయనే నిజమైన దేవుడు, మేము యేసు ప్రభునే మొక్కుతాం తప్ప ఇలాంటి విగ్రహాలకి, కళ్ళుండి చూడని విగ్రహాలకి, చెవులుండి వినని విగ్రహాలకి, నోరుండి మాట్లాడిన ఇలాంటి పనికి మాలిన విగ్రహాలని మేము నమ్మం, అసలు దేవుళ్ళు కాదు అని చెప్పేసి అక్కడ ఎదుటి వ్యక్తి, ఎలాంటి వ్యక్తి అయినా సరే, రాజు అయినా సరే, చుట్టూ ఎంతమంది ఉన్నా సరే, ఆ నిజాన్ని చెప్తే వాళ్ళు అగ్నిలో పడిపోయే అలాంటి పరిస్థితులు ఉన్నా సరే, వాళ్ళు నిజాన్ని దాచలేదంట, నిజాన్ని పక్కన పెట్టలేదంట, అబద్ధం చెప్పలేదంట, లేకపోతే వాళ్ళు చెప్పింది భయపడిపోయి వాళ్ళు చెప్పినట్టు చేయలేదంట. నిజం ఏదైతే ఉందో, యేసు ప్రభువే దేవుడు, ఈ దేవుడు కాదు, యేసు ప్రభువే దేవుడు, ఇవన్నీ దేవుడు కాదని చెప్పేసి వాళ్ళు ఆ నిజం కోసం నిక్కచ్చుగా నిలబడ్డారంట. దానియేలు కూడా అంతే. మందు తాగే అవకాశం వచ్చింది, విగ్రహాల దగ్గర బలిచ్చిన ప్రసాదం తినే, ఆ బలిచ్చిన మాంసాన్ని తినే, ఆ డిన్నర్ తినే అవకాశం వచ్చింది. దానియేలు కూడా అదే చెప్తున్నాడు, ఇది తింటే మేము అపవిత్రం అయిపోతాం, ఈ మందు తాగితే మేము అపవిత్రం అయిపోతాం, కాబట్టి ఇది తాగం, ఇది మేము తినం అని నిజాన్ని నిక్కచ్చుగా చెప్తున్నాడంట. బైబిల్లో యేసుక్రీస్తుని నమ్ముకున్న వ్యక్తులు ఎవరినైనా చూడండి, నిజాన్ని అందరూ నిక్కచ్చుగా చెప్పిన వాళ్ళే. ఎదుటి వ్యక్తి రాజా, మంత్రి, నాయకుడా, అతని చుట్టూ ఎంత బలం ఉంది, అతని చుట్టూ ఎంతమంది మనుషులు, ఏం పట్టించుకోవాలా. ఆ నిజాన్ని చెప్తే పరిస్థితి ఎలా ఉంటాయి ఏమి చూడాల, అది నిజం కాబట్టి నిజమే మేము చెప్తాం. మేము యేసుక్రీస్తుని నమ్ముకునే వాళ్ళం నిజమే చెప్తాం తప్ప అబద్ధాలు చెప్పడము, లేకపోతే మీకు భయపడి వేరే చేయడమో ఇలాంటి చేయమని చెప్పేసి నిజాన్ని నిక్కచ్చుగా చెప్పారంట. అలాంటి పరిస్థితి నీకు వచ్చినప్పుడు, యేసుక్రీస్తే దేవుడు అని నిజాన్ని చెప్పే ఆ సందర్భం నీకు వచ్చినప్పుడు, ఇతరులు చేసే చెడు పనులు ఇలా నువ్వు చేసావు, ఇది తప్పు, ఇది పాపం, ఇది చెడు పని, ఇలా నువ్వు చేయకూడదు, ఇలాంటి పాపిష్టి పనులు చేయకూడదు అనే నిజం చెప్పే అవకాశం నీకు వచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు, ఏ వైపు నిలబడుతున్నావు అనేది దేవుడు అడుగుతున్నాడు. త్రాగుబోతులు త్రాగేటప్పుడు ఇది తప్పు, ఇది తాగితే చెడిపోతావు అనే నిజం చెప్పే అవకాశం నీకు వచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు? వ్యభిచారం చేసేది నీకు తెలిసింది, అక్రమ సంబంధాలు, వేరొక స్త్రీతో వేరొక పురుషునితో అక్రమ సంబంధాలు పెట్టుకుంది, అది నీకు తెలిసింది, అది చెప్పే అవకాశం నీకు వచ్చింది. అలాంటప్పుడు ఇది తప్పు, ఇది పాపం, అవును నువ్వు ఇలా చేసావు, ఇది తప్పు అనే
నిజం కోసం నువ్వు నిలబడుతున్నావా? ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమ పేరుతో చెడిపోయే పరిస్థితిలో ఉన్నారు, అది నీకు తెలిసింది, ఇది తప్పు ఇది పాపం అని నిజం చెప్పే ఆ పరిస్థితిలో నువ్వు నిలబడుతున్నావా? పనికి మాలిన చెడు పనులు చేసే వాళ్ళని నిజం చెప్పే అవకాశం నీకు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పడానికి అది నిజం వైపు నిలబడుతున్నావా? యేసుక్రీస్తే నిజమైన దేవుడు అనే నిజం చెప్పే ప్రకటించే అవకాశం వచ్చినప్పుడు, ఆయన కోసం నిలబడే అవకాశం వచ్చినప్పుడు ఆ నిజం కోసం నువ్వు నిలబడుతున్నావా? మీ విషయంలో మాత్రం ఆ విషయం నేను చాలా చాలా గర్విస్తాను, చాలా చాలా సంతోషిస్తాను. అదే విషయం అంటే ఆ రోజు జరిగిన విషయం. ప్రార్థనకు జరిపించకూడదు అని కొంతమంది ప్రార్థన ఆపడానికి వచ్చినప్పుడు, యేసుక్రీస్తే నిజమైన దేవుడు, మా ప్రార్థనలు అడ్డు చెప్పడానికి మీరెవరు అని మీరు నిజం కోసం నిలబడినప్పుడు, అందరిని ఎదిరించినప్పుడు, అక్కడ ముందర ఉన్నదని నాయకుడా, అధికార, ఆ చేతిలో బలం ఉందా, ఆడు ఏమైనా చేయగలడా, అవి ఏం పట్టించుకోకుండా నిజం కోసం మీరు నిలబడ్డారు చూడండి. దా విషయంలో నిజంగా నేను గర్విస్తాను. అది నిజం కోసం అట్లా నిలబడాలా. ఎదుటి వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయినా సరే, వాడికి ఏమి చేయగలడన్న బలం ఉన్నా సరే, ఎలాంటి అధికారం ఉన్నా సరే, నేను నిజం కోసం నేను నిలబడతాను అని నిలబడితే ఆ అధికారి కూడా నిన్ను చూసి గడగడ ఉనికిపోతాడంట. అక్కడ రాయబడిన మాట, మనుషులకి యోహాను చూసి భయపడ్డాడంట. ఎవరు? రాజే. యోహాను ఎవరండి? చిన్న పాస్టర్, సువార్త చెప్పేవాడు, మామూలు పాస్టర్, సేవకుడు. హేరోదు ఎవరు? ఆ దేశాన్నే పరిపాలిస్తున్న రాజు. మన భాష అంటే యోహాన్ అంటే నాలాంటి పాస్టర్ అనుకోండి. అంటే నేను యోహాన్ అంత రేంజ్ కాదు, నాదంత నీచమైన బతుకు, నేను కడమ పాస్టర్ని అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను. నాలాంటి పాస్టర్ అనుకోండి. హేరోదు సీఎం గారు అనుకోండి, సీఎంఓ పిఎంఓ అనుకోండి. అలాంటి రాజు గురించి, వ్యక్తి గురించి చెప్పాలంటే భయపడాలి కదా. ఈయన భయపడలే. అలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే తన భయపడలా. ఆయనకి ఎంత అధికారం ఉన్నా సరే, ఆ అధికారం చేత ఏమైనా చేసే సిచ్యువేషన్ ఉన్నా సరే ఈయన భయపడలేదంట. రిటర్న్ ఏం జరిగింది? ఆ అధికారే భయపడ్డాడంట ఈయనకి, ఆ రాజే భయపడినాడంట, సీఎంఏ భయపడినాడంట, పిఎంఏ భయపడినాడంట. ఎవరికి? ఈ సేవకుడు. అక్కడ రాయబడిన మాట, యోహాను చూసి ఆ హేరోదు రాజే భయపడ్డాడంట. మనం నిజం కోసం నిక్కచ్చిగా నిలబడితే రాజులే, అధికారులే మనం చూసి భయపడే స్థాయిలో మన దేవుడు ఉంచుతాడు. ఇంకొక మాట అక్కడ రాయబడిన మాట చూడండి, రాజు దుఃఖపడి, ఈ యోహానికి వేరొక పరిస్థితిలో ఇతను చంపేయాలని వేరే వాళ్ళు చెప్తే ఆ మాటని ఈ రాజే తట్టుకోలేకపోయాడంట. ఎవరు? చెప్పాడు కదా, నువ్వు నీ తమ్ముడి భార్యను ఉంచుకోవడం మంచి పద్ధతి కాదు, ఇలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకోవడం మంచి పద్ధతి. ఏ రాజునైతే అన్నాడో, ఏ రాజుకు కోపం ఆవేశం వచ్చేసి ఈ యోహాన్ని ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టాలా, బాధ పెట్టాలా అని చూసినాడో, ఆ రాజే ఇప్పుడు యోహాను వేరే వాళ్ళు వచ్చి యోహాన్ని చంపేయండి అంటుంటే దుఃఖపడిపోతున్నాడంట, బాధపడిపోతున్నాడంట. అయ్యో, అంత మంచి సేవకుని చంపడమా, అయ్యో ఎంత చాలా దుఃఖకరమైన సంగతి, చాలా బాధించడం, చాలా చాలా దుఃఖపడుతున్నాడు, ఏడుస్తున్నాడంట. ఎవరు? ఆ రాజే. ఎందుకు? అతను అంత మంచి సేవకుడని ఆ దేశం మొత్తం తెలుసు. అందుకే ఆయనకు అంత కోపం ఉన్నా సరే, నా గురించి ఇలా నేను చెడ్డవాడిని చెప్పేసి ఇలా నా పరువు తీసినాడని అంత కోపము, అంత భయంకరమైన పరిస్థితి ఉన్నా సరే, ఆ సేవకుడికి నష్టం కలుగుతుంది, ఏదో ఇబ్బంది కలుగుతుందంటే ఈ రాజే బాధపడిపోతున్నంట, రాజే దుఃఖపడిపోతున్నంట. అంటే నువ్వు నిజం కోసం నిక్కచ్చిగా నిలబడితే రెండోదిగా నీకు జరిగే లాభం ఏంటంటే, నీకు చిన్న ఇబ్బంది వచ్చినా, చిన్న బాధ వచ్చినా, చిన్న కష్టం వచ్చినా సరే, పెద్ద పెద్ద అధికారులు సైతము, ఈవెన్ నీ వల్ల బాధపడిన వాళ్ళు సైతము, వాళ్ళ తప్పులు నువ్వు ఎత్తి చూపించినప్పుడు, అయ్యో మా తప్పులను బయట పెట్టేసినాడే అని బాధపడిన వాళ్ళు కూడా నీకు చిన్న ఇబ్బంది వస్తే, కష్టం వస్తే వాళ్ళు తట్టుకోలేరంట. అరే ఎంత మంచి వ్యక్తి, ఇలాంటి బాధ వచ్చిందా, ఇలాంటిది కష్టం వచ్చిందని చెప్పేసి బాధపడిపోతారంట, దుఃఖపడిపోతారంట. మీ గురించి ఎక్కువగా ఆలోచించి ఎక్కువ మీ మీద ప్రేమ చూపిస్తారంట. అదేవిధంగా నిజం కోసం నిక్కచ్చిగా నిలబడితే అలాంటి ప్రతిఫలం ఉంటాయి. నిన్ను చూసి
ప్రతి ఒక్కరూ భయపడే స్థాయికి మీరు ఎదుగుతారు. పెద్ద పెద్ద అధికారులు సైతం, రాజులు సైతం, పరిపాలించే నాయకులు సైతం ఎవరైనా సరే మీకు భయపడే స్థితి, మిమ్మల్ని గౌరవించే స్థితి. భయపడడం అంటే గౌరవించడం, మిమ్మల్ని గౌరవించడం, రెస్పెక్ట్ చేసే స్థాయిలో మీరు ఉంటారు. మీ స్థాయి చిన్నదైనా సరే మీరు వాళ్ళంతా పెద్ద అధికారం, పెద్ద అంత పలుకుబడి అంత లేకపోయినా సరే మీరు నిజం కోసం నిక్కచ్చుగా నిలబడితే అంత పెద్దవాళ్ళు కూడా నీ స్థాయి చాలా తక్కువైనా సరే నీకు చాలా గౌరవిస్తారంట, నిన్ను చాలా గొప్పగా చూస్తారంట, నీకే భయపడతారంట. ఏ మంచి వ్యక్తులరా వాళ్ళు అని భయపడుతుంటారు. రెండోదిగా నీకు చిన్న కష్టం వచ్చినా సరే, చిన్న ఇబ్బంది వచ్చినా సరే వాళ్ళకి ఎంతో బాధ వేస్తుందంట, ఎంతో దుఃఖపడతారంట, నీ మీద ఎంతో ప్రేమ పెరుగుతుందంట, నీకు ఎంతో సహాయం చేయాలి. ఆ రాజు ఆ యోహాను గారిని విడిపించడానికి ఎన్నో ప్రయత్నాలు అక్కడ రాయబడినట. రాజు పడినను అంటే ఆ యోహాను గారిని అలాంటి భయంకరమైన పరిస్థితుల నుంచి విడిపించడానికి ఈ రాజుగారు ఎంతో ప్రయత్నం చేశారంట. ఎలాగైనా సరే ఇలాంటి పరిస్థితుల నుంచి యోహాను గారిని తప్పించాలా, ఇలాంటి భయంకరమైన స్థితిలో నుంచి యోహాను గారిని విడిపించాలని చెప్పేసి ఆ రాజే ఎవరి తప్పులనైతే ఎత్తి చూపించి ఎవరికైతే అవమానకరంగా వచ్చేలాగా చేసినాడు ఆ రాజే ఈ సేవకుడికి కష్టం వచ్చింది, బాధ చూపించేసి ఆ బాధలో నుంచి విడిపించాలని చెప్పి, ఆ కష్టంలో నుంచి విడిపించాలని చెప్పి ఎంతగానో ప్రయత్నించినాడంట. అర్థమైందా? మూడోది, అది లాభం జరుగుతుంది. నిజం కోసం మీరు నిక్కచ్చిగా నిలబడితే, ధైర్యంగా మీరు నిలబడితే, ఎదుటి వ్యక్తి ఎలాంటి అధికారం ఉంది, చుట్టూ పరిస్థితులు ఎలాగ ఉన్నాయి, ఆ నిజాన్ని మనం చెప్తే మనకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, ఇలాంటి అన్నీ మీరు పట్టించుకోకుండా నిజం కోసం మీరు నిక్కచ్చిగా నిలబడితే 3 జరుగుతాయి మీ జీవితంలో. ఒకటి, ప్రజలందరూ, ఆ ఊర్లో ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న చుట్టుపక్కల ఉన్న ఆ నాయకులు, పరిపాలిస్తున్నారు ఎవరైనా సరే మిమ్మల్ని చూసి గౌరవిస్తారు, మీకు రెస్పెక్ట్ని ఇస్తారు, మిమ్మల్ని గౌరవిస్తారు, మిమ్మల్ని గొప్పగా చూస్తారు, మిమ్మల్ని చూసి భయపడతారు. వాళ్ళ గురించి చెడుగా చెప్పకూడదురా, వాళ్ళు చాలా మంచి వాళ్ళరా, వాళ్ళ గురించి మనము అట్లా చెప్పకూడదు, అట్లా ఉండకూడదు, వాళ్ళు చాలా గొప్ప వాళ్ళరా, చాలా మంచి వాళ్ళని చెప్పేసి మీకు గౌరవిస్తారు, మిమ్మల్ని గొప్పగా చూస్తారు, మీకు చూసి భయపడతారు. మీ గురించి చెడు చెప్పాలన్నా, మీ గురించి చెడు మాట చెప్పాలన్నా, మీ గురించి కూడి కలిగించే మాట చెప్పాలన్నా వాళ్ళు భయపడతారు. నెంబర్ 1 గౌరవిస్తారు, భయపడతారు. రెండోదిగా మీకు ఏదన్నా కష్టం, ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు తమకే ఆ కష్టం, దుఃఖం వచ్చినంతగా వాళ్ళు బాధపడతారు, వాళ్ళు బాధపడతారు, వాళ్ళు చింతిస్తారు, వాళ్ళు దుఃఖపడతారు. మూడోదిగా ఏం జరుగుతుందంటే మీకు వచ్చే శ్రమల్లో నుంచి, ఇబ్బందుల్లో నుంచి, కష్టంలో నుంచి, దుఃఖంలో నుంచి మిమ్మల్ని విడిపించడానికి నాయకులు, అధికారులు, రాజులు కూడా మీకోసం ప్రయత్నాలు చేస్తారు, మీకోసం దిగి వస్తారు, మిమ్మల్ని విడిపించడానికి వాళ్ళు తమకు సంబంధించిన ప్రయత్నాలన్నీ చేస్తారు. కాబట్టి నిజం కోసం నువ్వు నిక్కచ్చిగా నిలబడుతున్నావా అనేదే నువ్వు ఆలోచించుకోవాలి. ఆ నిజం చెప్పేయాల్సిన సమయం వచ్చినప్పుడు ఆ ఎదుటి వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయినా సరే ఆ నిజం చెప్తే నీకు ఎలాంటి భయంకరమైన పరిస్థితులు వస్తాయని నీకు తెలిసినా సరే ఆ నిజం కోసం చెప్పడం కోసం నువ్వు నిలబడుతున్నావా, లేకపోతే ఇది చెప్తే వాళ్ళు ఏం చేస్తారో, మన పరిస్థితి ఏంటో, మనకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయో అని నువ్వు భయపడి పక్కకి వెళ్ళిపోతున్నావా అనేది దేవుడు ఈరోజు మీ అందరితో మాట్లాడుతున్నాడు. కాబట్టి నిజం కోసం నేను నిలబడతాను ప్రభువా. ఎదుటి వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయినా సరే, చుట్టుపక్కల పరిస్థితులు ఎలాగున్నా సరే, ఆ నిజం చెప్తే నా మీదకి ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే ఆ నిజం చెప్పడానికి నేను వెనక్కు తీయను, నిజం కోసం నేను నిలబడతాను అని తీర్మానించుకుంటే కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, యేసయ్య నీ బలమైన, ఘనమైన, శ్రేష్టమైన నామం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా మీరు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, నిజం కోసం ప్రభా నిలబడితే దానివల్ల కలిగే ప్రతిఫలం ఎలాగుంటుందని ప్రభా మీరు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, ఎదుట ఉన్న వ్యక్తి ఎలాంటి వ్యక్తి అని చూడకుండా, చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు అని పట్టించుకోకుండా
ఆ నిజం చెప్తే మా మీదకి ఎలాంటి పరిస్థితులు వస్తాయి అని పట్టించుకోకుండా నిజం నిక్కచ్చుగా చెప్పడానికి మేము నిలబడితే ఎలాంటి ప్రతిఫలాలు వస్తాయో మాకు తెలియజేస్తున్నారు ప్రభా. అవును తండ్రి, నిజం కోసం మేము నిలబడితే నాయన మిమ్మల్ని అందరూ గౌరవిస్తారయ్యా, మిమ్మల్ని అందరూ గొప్పగా చూస్తారయ్యా, మాకు అందరూ భయపడే వ్యక్తులుగా మేము ఉంటామని ప్రభా మీరు తెలియజేస్తున్నారు తండ్రి. అలాగే నిజం కోసం మేము నిక్కచ్చుగా నిలబడితే ఇదిగోనైనా తండ్రి మాకు శ్రమలు కష్టములు ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రభా అనేక మంది మాకు వచ్చిన శ్రమను బట్టి వాళ్ళు దుఃఖిస్తారు, వాళ్ళు చింతిస్తారు, వాళ్ళు బాధపడతారని ప్రభా మీరు తెలియజేస్తున్నారు తండ్రి. అలాగే ప్రభా మేము నిజం కోసం నిక్కచ్చుగా నిలబడితే యేసయ్యా ఇదిగోనైనా మాకు శ్రమలు వచ్చినప్పుడు, కష్టములు, బాధలు, దుఃఖాలు వచ్చినప్పుడు ప్రభా అనేక మంది వాటి నుంచి మమ్మల్ని విడిపించడానికి అధికారులు సైతం, నాయకులు సైతం, గొప్ప గొప్ప వ్యక్తులు సైతం ప్రభా వాటి నుంచి మమ్మల్ని విడిపించడానికి అయినా వారే ప్రయత్నాలు చేస్తారని ప్రభా మీరు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి మేము తెలుస్తున్నాం తండ్రి. అవును ప్రభా, ఇతరులు చేస్తున్న చెడు పనులు చెప్పే అవకాశం మాకు వచ్చినప్పుడు, మీరే నిజమైన దేవుడు అని ప్రకటించే అవకాశం మాకు వచ్చినప్పుడు, అలాంటి నిజాలు మేము చెప్పే అవకాశం వచ్చినప్పుడు ప్రభా ఆ నిజం చెప్పడానికి మేము నిలబడటం సహాయం చేయండి ప్రభా. ఆ ఎదుటి వ్యక్తులు మేము చూడకుండా, అలాంటి పరిస్థితులు మేము పట్టించుకోకుండా అయినా ఆ నిజం చెప్పే అవకాశం ప్రభా మాకు దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. ఈ కృపా సన్నిధిలో ప్రేమకుల నాయన నామంలో ప్రభా ఇదిగోనైనా నీ నామం కోసం ప్రభా మేము నిలబడినట్లు సహాయం చేయండి ప్రభా. మీరే నిజమైన దేవుడని ప్రభా ఇతరులు ప్రకటించేటప్పుడు ప్రభా ఆ నిజం కోసం ప్రభా పరిస్థితులు ఎలాగున్నా సరే ప్రభా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే మేము తండ్రి ఆ నిజం కోసం నిలబడటకు మీరు కృప చూపించమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. ఈ కృపా సన్నిధిలో ప్రభా ఇక్కడ ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరు ప్రభా నిజం కోసం నిలబడే బిడ్డలుగా ప్రభా, నిజం కోసం వెనక్కు పడిపోకుండా ప్రభా, నిజం కోసం ఎట్టి పరిస్థితుల్లోనే ప్రభా, ఎలాంటి పరిస్థితుల్లో తండ్రి నిలబడే బిడ్డలుగా మార్చమని తండ్రి ఈ కృపా సన్నిధిలో బ్రతిమలాడుకుంటూ కృప చూపిస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ మీ ధైర్యంతో, మీ శక్తితో, మీ బలముతో ప్రభా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని నింపమని బ్రతిమలాడుకుంటూ సత్యం కోసం ప్రభా మమ్మల్ని నిలబెట్టమని బ్రతిమలాడుకుంటూ తండ్రి మా దేవుడు మా ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియపరలోక తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన పనుల్లో దేనిని మరొకము. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరితో పాటు మరి ముఖ్యంగా పరిస్థితులు ఎలాగున్నా సరే, ఎదుటి వ్యక్తి ఎలాగున్నా సరే, మా మీదకి ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే నిజం కోసం మేము నిక్కచ్చుగా నిలబడతామని తీర్మానించుకున్న ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలం తోడైన నడిపించి దీవించి ఆశీర్వించి బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.